హే గాయ్స్, సో ఈ వీడియోలో మనం అవుట్లయర్స్ ఎట్లా తీసేయాలో చూద్దాం. లాస్ట్ వీడియోలో అవుట్లయర్స్ ఎట్లా డిటెక్ట్ చేయాలో చూపించిన కదా, ఎట్లా ఐడెంటిఫై చేయాలో చూపించిన కదా. సో మనకి 139 రోస్ అయితే వచ్చినాయి. ఇదండి కౌంట్. ప్రతి ఒక్క కాలంలో 139 రోస్ అయితే వచ్చినాయి. ఓకే, ఇప్పుడు ఎట్లా రిమూవ్ చేయాలో చూద్దాం. దీనికి సపరేట్గా ఒక మెథడ్ ఉంటుంది, క్లిప్ మెథడ్, np.clip మెథడ్. అది numpyలో ఉంటుంది మనకి ఆ క్లిప్ మెథడ్ అనేది. సో ఈ క్లిప్ మెథడ్ యూజ్ చేసి అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్ మనం పైన చేసినాం కదా లాస్ట్ వీడియోలో. అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్, ఐక్యూఆర్ మెథడ్ యూజ్ చేసి Q1 Q3 కనుక్కున్నాం. ఐక్యూఆర్ వాల్యూ వచ్చింది మనకి. తర్వాత అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్ చేసినాం కదా. ఆ అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్ మధ్య ఉన్న వాల్యూస్ మనకి ఈ క్లిప్ మెథడ్ ద్వారా వస్తాయి. అంటే అప్పర్ లిమిట్ పోతుంది, లోవర్ లిమిట్ కూడా పోతుంది. సో ఇప్పుడు చూద్దాం, అప్పర్ లిమిట్ ఎంతైతే ఉంటుందో అంతవరకు వస్తాయి వాల్యూస్. చూడండి ఇక్కడ వాల్యూస్ చూడండి. అప్పర్ లిమిట్ నేను పైన చూపిస్తున్నా, ఒక్క నిమిషం. అప్పర్ లిమిట్ వచ్చేసి నాకు 34,489 డాట్ సంథింగ్ వాల్యూ ఉంది. ఇక్కడ చూద్దాం, ఇక్కడ ఆ వాల్యూ ఉంటుంది చూడండి. నాకు 14th రో ఇంకా 19th రోలో ఆ వాల్యూ ఉంది. అంటే అప్పర్ లిమిట్ వాల్యూ వరకు మనకి వాల్యూస్ అన్నీ వస్తాయన్నమాట. దాని తర్వాత నుంచి రావద్దు కూడా. సో ఓకే, ఇప్పుడు హెడ్ తీసేసి చూద్దాం ఒకసారి. ఓకే, ఇప్పుడు అవుట్లయర్స్ అనేది చెక్ చేద్దాం. ఆ వాల్యూ తర్వాత నుంచి మనకి ప్రింట్ అవ్వకూడదు యాక్చువల్గా. ఓకే చూడండి, హెడ్ తీసేస్తే నాకు కంప్లీట్గా 1,138 రోస్ వచ్చినాయి. చూడండి, అవుట్లయర్స్ అయితే నాకు ఇప్పుడు పోయినాయి. అంటే అప్పర్ లిమిట్ నేను చూపించిన వాల్యూ ఉంది కదా 34,448 అని, ఆ వాల్యూస్ అయితే పోయినాయి. ఓకే, ఇప్పుడు విజువలైజేషన్లో చూద్దాం. బాక్స్ ప్లాట్ యూజ్ చేసి ఇక్కడ ఖాళీ సెల్ డిలీట్ చేద్దాం, యూజ్ ఉండదు. ఓకే, కోడ్ సెల్ ఇంకోటి యాడ్ చేస్తున్నా. ఓకే చూడండి, నాకు వాల్యూస్ అయితే అవుట్లైర్స్ అయితే పోయినాయి. ఇక్కడ సర్కిల్స్ అయితే పోయినాయి. సో ఇదండి క్లిప్ మెథడ్. ఏం చేస్తుందంటే లోవర్ లిమిట్, అప్పర్ లిమిట్ వరకు వాల్యూస్ తీసుకుంటుంది. అప్పర్ లిమిట్ తర్వాత వాల్యూస్ని అది తీసుకోదన్నమాట. రిమూవ్ చేస్తుంది. సో ఇవండి వాల్యూస్ మొత్తం. ఇవి అవుట్లయర్స్ యాక్చువల్గా. ఓకే, నెక్స్ట్ వీడియోలో మనం కంప్లీట్ ఈడిఏ అనేది చూద్దాం. లైక్ యూనివేరియేట్ అనాలిసిస్, బైవేరియేట్ అనాలిసిస్, మల్టీవేరియేట్ అనాలిసిస్ అయితే చూద్దాం. అండ్ మీరు కావాలంటే ఈ అవుట్లయర్స్ ప్రతి ఒక్క న్యూమరికల్ కాలంలో డిటెక్ట్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు. ట్రై దాట్. కమెంట్ బిలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.